అయితే మొన్న అనిల్ జాదవ్ గారు మరి వివిధ సభల్లో అడుగుతున్నాడు, ఏమాయ ముఖ్యమంత్రి గారు 6 గ్యారంటీలు అంటివి, 420 హామీలు ఇస్తేవి, 3 నెలలు అంటే 100 రోజులనే చేస్తా అంటివి, ఏమైందయ్యా అని అడిగితే బోత్లో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, సోయి కూడా లేదు ముఖ్యమంత్రి అని. ఏమంటున్నాడు, 100 రోజుల్లోనే ఎంత కండలు తిరిగిన పైల్వాన్ అయినా 100 రోజుల్లోనే పిల్లలు పుట్టిస్తాడా? ఒక ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చే మాట నేను ఇది మనకు తెలియదా? పిల్లలు 3 నెలలకు పుట్టారని మనకు తెలియదా? ముఖ్యమంత్రి మాట్లాడుతుండు, 3 నెలలనే పిల్లలు పుడతారా? కండలు తిరిగిన పైల్వాన్ ఉంటే కూడా అని మాట్లాడుతుండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టారు మాకు కూడా ఎరికే, కానీ 3 నెలలు కాదు మరి 30 నెలల పుట్టకపోతే నేనేమనాలరా? ఏమనాలే? 30 నెలలు అయిపోయింది కదా, సగం టైం అయిపోయింది కదా. ఇవాళ రేపు మా పిల్లలు మా బోతులో హుషారున్నారు. పిల్లలు ట్రైలర్ చూడంగానే చెప్తారు సినిమా హిట్టా ఫట్టా, ట్రైలర్ చూసి చెప్తారు సినిమా హిట్టా ఫట్టా. అన్నం ఉడికిందా లేదా తెలుసుకున్నందుకు ఒక చిన్న మెతుకు చాలు మా వాళ్ళకు హుషారు. మరి నీదేమో సినిమా ఇంటర్వెల్ దాకా అయ్యేపాయ, ఒడిసిపోయింది సినిమా, 50% అయిపోయింది. అందరికి అర్థమైపోయింది కాంగ్రెస్ కేల్ ఖతం, దుకాణం బంద్, అందరికి అర్థమైపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు క్యాలెండర్ మారుతుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడా, ఇది తెలంగాణలోని ప్రతి బిడ్డ ఇయ్యాల ఆలోచన చేస్తా ఉన్నది. మీరు ఒక్కటే యాద్ చేసుకోండి, ఇక్కడికి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు ఒక్కటి గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ ఉన్నప్పుడు ఇటువంటి యూరియా సమస్య ఉండేనా? ఒక్క ఫోన్ చేస్తే మన ఆటో అన్నకో ఆటో తమ్మునికో కళ్ళ